ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా తెల్ల జుట్టు సమస్య చాలా మందిని వేధిస్తుంది. ఒకప్పుడు వృద్ధులకే పరిమితమైన ఈ సమస్య ఇప్పుడు పిల్లలు, యువతలో కూడా కనిపిస్తుంది. కాలుష్యం, మారుతున్న ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి, రసాయనాలతో కూడిన హెయిర్ ప్రొడక్ట్స్ వాడడం వల్ల జుట్టు ముందే తెల్లబడుతుంది. వెంటనే పరిష్కారం కోసం చాలా మంది హెయిర్ డైలను ఆశ్రయిస్తున్న వాటిలో రసాయనాలు జుట్టు ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీసే ప్రమాదం ఉంది. అయితే ఆయుర్వేదం, సాంప్రదాయ గృహ చిట్కాలు తెల్ల జుట్టు సమస్యకు సహజ పరిష్కారం చూపిస్తున్నాయి. ఆముద నూనెతో కలిపిన ఉసిరికాయల పొడి జుట్టు రంగును మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులోని విటమిన్ సి మెలనిన్ ఉత్పత్తిని ప్రోత్సహించి జుట్టును మళ్లీ సహజ నల్ల రంగులోకి తీసుకువచ్చేందుకు సహాయపడుతుంది. వారానికి 2 సార్లు ఈ మిశ్రమాన్ని వాడితే క్రమంగా ఫలితం కనిపిస్తుంది. కరివేపాకుకు ఆకుకూరలు జుట్టుకి వరం లాంటిది. ఐరన్, కాల్షియం, విటమిన్ బి సమృద్ధిగా ఉండే కరివేపాకు పేస్ట్ ను జుట్టుకు పట్టించడం వల్ల జుట్టు రూట్స్ బలపడతాయి. క్రమంగా తెల్ల జుట్టు తగ్గుతూ నల్లగా మారడం ప్రారంభమవుతుంది. షాంపూ లేకుండా కడగడం వల్ల సహజ పోషకాలు జుట్టులోనే నిలుస్తాయి. గోరింటాకు ఆకులు, బెల్లం కలయిక కూడా పాతకాలం నుంచి ఉపయోగిస్తున్న నమ్మకమైన చిట్క. గోరింటాకు సహజ రంగు కారణంగా పనిచేస్తుంది. బెల్లం శరీరంలోని వేడిని తగ్గించి జుట్టుకు పోషణ అందిస్తుంది. ఈ మిశ్రమం వాడడం వల్ల జుట్టు రంగు మాత్రమే కాదు, మెరుపు కూడా పెరుగుతుంది. బియ్యం నీటిని ఫర్మెంటెడ్ చేసి జుట్టుకి ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు ఇస్తుంది. ఇందులో విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టు వృద్ధిని పెంచి తెల్ల జుట్టును తగ్గిస్తాయి. అలాగే తులసి ఆకులు, మామిడి ఆకులు కొబ్బరి నూనెలో మరిగించి వాడడం వల్ల జుట్టుకి ప్రాణవాయువు లభించి మెలనిన్ ఉత్పత్తి పెరుగుతుంది. మొత్తంగా చెప్పాలంటే తెల్ల జుట్టుకు డైలు ఒక్కటే పరిష్కారం కాదు. క్రమం తప్పకుండా సహజ చిట్కాలను పాటిస్తే జుట్టు ఆరోగ్యంగా నల్లగా మారే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్య ఉన్నవారు ఈ సహజ మార్గాలను ఒక్కసారి ప్రయత్నించవచ్చు అని నిపుణులు సూచిస్తున్నారు.